పార్లమెంట్ జరిగింది అప్పుడు మన బ్రాండ్ మాకు వ్యక్తిగతంగాను రాజకీయంగాను సుదీర్ఘమైన అనుబంధం ఉంది. పార్టీలు ఎవరెప్పుడు ఎట్లా ఉన్నా వ్యక్తిగతంగా వ్యక్తులను గౌరవించుకోవడంలో సుబ్బరామరెడ్డి గారి టైం నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి ఆ అనుబంధం అట్లాగే కొనసాగుతూ వచ్చింది. ఇంటి దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి మాకు అనుబంధం ఏర్పడింది. అప్పుడప్పుడు సరే ఆవిడ రాజకీయాల్లో ఉంది తక్కువ కాలం, కానీ కాంగ్రెస్ పార్టీ అంటే ఆవిడకి ఒక అంకిత భావం ఉండేది. వారి కుటుంబం బ్యాక్గ్రౌండ్ కానీ, వారి తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ కానీ, వారి భర్త గారి బ్యాక్గ్రౌండ్ కానీ కాంగ్రెస్ పార్టీతో అంకిత భావంతో ఉండేవాళ్ళు. మొన్నే మా మాజీ పిసిసి అధ్యక్షులు ప్రతి వివరంగా చర్చించడం జరిగింది. ఆవిడ తప్పకుండా పుణ్యలోకాలకు వెళ్తారని. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఆయన రాజకీయాల్లోనే కాకుండా శ్రీనివాసరెడ్డి గారు ఒక జాయింట్ ఫ్యామిలీని నడపడం అనేది అంత ఈజీ కాదు. కుటుంబానికి నేను పెద్ద కొడుకునైనా నేను కొన్నిసార్లు కొన్ని మానసికంగా ఇబ్బందులు పడిన పరిస్థితులు ఉన్నాయి జాయింట్ ఫ్యామిలీని నడపడంలో. వారు జాయింట్ ఫ్యామిలీలో చిన్నవారైనా కుటుంబ బాధ్యతలన్నీ వారి భుజాన్ని తీసుకొని పార్వతమ్మ గారిని ఒక తల్లిలాగా ఒక అక్కలాగా వదినలాగా కాకుండా ఒక తల్లిలాగా ఒక అక్కలాగా చూసుకుంటూ వారి కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా తన పిల్లల్లాగానే వారు చూసుకుంటూ వారందరికీ కూడా ఇద్దరు అన్నల పిల్లలకి ముఖ్యంగా పార్వతమ్మ గారిని సుబ్బరామరెడ్డి గారి మీద ఆయనకుండే ప్రత్యేకమైన అభిమానంతో వారందరి బాధ్యతలు కూడా ఆయన తీసుకొని ఈ రోజుల్లో చాలా తక్కువ ఉంటారు అటువంటి వ్యక్తులు. ఆ వ్యక్తితోటి ఉన్న స్నేహ సంబంధాల దృష్ట్యా ఆ స్నేహానికి విలువిచ్చే వ్యక్తులు కాబట్టి వారి కుటుంబ సభ్యులందరికీ నా తరఫున వైఎస్ గారి తరఫున మా సంతాపం వెలుబుచ్చి మేము కూడా మీలో ఒకళ్ళం. వాళ్ళకి మేమేమి అండగా ఉండవలసినంత పరిస్థితుల్లో ఏమి లేరు వారు. ఇప్పుడు వారు బట్ స్టిల్ ఒక మంచి మిత్రుడిగా ఒక ఆప్తుడిగా మనందరం ఎప్పుడు కలిసే ఉంటామని వారికి తెలియజేసుకోవడం కోసం నేను ప్రత్యేకంగా నెల్లూరుకు రావడం సంభవించింది. 1991లో సుబ్బరామరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు వీరందరూ
ఆ రోజులలో ప్లేనరీ మళ్ళీ వైఎస్ టైంలో 2006లో జరిగిన ప్లేనరీ దాన్ని అధిగమించింది. కానీ అప్పటికి జరిగిన ప్లేనరీస్లో 1991లో పివి నరసింహారావు గారు ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జరిగిన ప్లేనరీయే అప్పటికి రికార్డ్స్లో అత్యుత్తమమైన ప్లేనరీగా అది. దాంట్లో కర్త కర్మ క్రియ అంతా మాగుంట కుటుంబమే ఆ రోజున తిరుపతిలో చాలా సమర్థవంతంగా దాన్ని నిర్వహించారు. అది కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మర్చిపోలేదు. అది మాగుంట కుటుంబానికి అది ఒక ప్రత్యేకమైన అధ్యాయం కింద దాన్ని మనం చెప్పుకోవచ్చు. మరొకసారి పార్వతమ్మ గారి ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులందరూ ఇట్లాగే అన్యోన్యంగా ఐకమత్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.